ఇళ్ళకి వస్తే అట్నే నేను సాపుకి వేస్తా సార్, వెడల్పు ఎక్కువ వస్తుంది, పెడతా, చెత్త ఉండదు, నీళ్ళు నిలబడాయి, కోతులు జారుతాయి, మంచిగా ఉంటుంది అంటాడు. స్లాంటింగే మేడం రేకులు వేసేది, ఏది నిలబడదు, చెత్త కనీసం చెత్త కూడా ఉండదు. ఇప్పుడు మనకు ఏషియన్ పెయింట్స్ అంటుంది కదా డస్ట్ రెసిస్టెన్స్ అని, ఆ విధంగా అంతే వెళ్ళిపోతుంది. మరి అది పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు పెంకల ఆకారంలోనే రేకులు తయారు చేస్తారు సార్, మనం ఏది ఆర్డర్ ఇస్తే అది వస్తుంది. ఆజ్బెస్ట్ అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే దాంట్లోనే 2 రేకులు జాయిన్ చేస్తే గ్యాప్ వస్తుంది కింద వాటర్ అందులో పోయేతాను. ఈ విధంగా ఉంటే దాని మీద ఇట్లా పెడతారు. పెంక పెట్టే పద్ధతి లేదు, ఏదైనా గతానుభవం నుంచే తీసుకున్నారు సార్. ఇప్పుడు ఇదే విధంగా స్లాంటింగ్ అంటే రాకపోవచ్చు, కానీ ఇక్కడ రేకు పెడితే ఇట్లా కింద పడిపోతుంది, చిన్న బరుకు కూడా పోతుంది. మనం మామూలుగా ఏం చేస్తారు, కొందరు షీటు అది చేసి పెడతారు, కానీ వంగుతుంది. అదే ఈ విధంగా చూపించచ్చు సార్. మనం కిందంగా సపోర్ట్ ఉన్నా వంగుతుంది సార్, కిందంగా సపోర్ట్ ఉన్నా మనకు వంగుతుంది. ఇప్పుడు మనకు కిందంగా సార్ ఒకటి చెప్పిండు హీట్ అబ్జర్వేషన్కు దానికి ఉంటుంది. ఇప్పుడు టక్కున నాకు కూడా ఒక రన్నింగ్లోనే ఐడియా వచ్చింది ఏంటంటే 2 జాయిన్ చేసినప్పుడు లీక్ అవుతాయని. జాయింట్లో గ్యాస్ వస్తాయి, హీట్ కూడా లోపలికి రాకుండా బయటకి గాలి ఈ విధంగా ఉంటుంది కదా సార్. ఈ విధంగా ఉంటే నా అద్దాలే కాదు ఫోన్ కూడా నిలబడుతుంది. దృఢత్వం ఎక్కువ, మనం దాని నుంచి నడుచుకుంటూ పోవచ్చు. ఇది ఏం ఖర్చు అయింది సార్ మనకు? ఇట్లా ఆలోచించగలిగే విధంగా పిల్లల్ని మోల్డ్ చేస్తేనే ఇవే సక్సెస్ అవుతుంది. ఇక అదంతా పాత ముచ్చారు సార్, పాత చింతకాయ పచ్చడే. ఇక ఎందుకంటే మనకు ఆంటీ వినని తెలుసు, పాలి వినని తెలుసు, ప్రథమ చికిత్స కూడా చెప్తున్నాం పిల్లలకు. ఇంకోటి ఏంటంటే పాములను కూడా చంపేసినాం, ఏం లేవు, చాలా తక్కువ. పాయిజనస్ స్నేక్స్ చాలా తక్కువ. ఆ విషయం వానికి తెలుస్తుంది, పెద్ద క్లాసులో పోతే తెలుస్తుంది. పాలి వినం అంటే ఏంది, యాంటీ వినం అంటే ఏంది. మనకి ఇక్కడ లోకల్ అంటే ఎనీ టైం రానుపేటలో పిహెచ్లాను భువనగిరిలో లేకుండా ఇది ఉంటుంది, కొద్ది తక్కువ. ఇక కుక్క కరిస్తే అది ఈ మంది ఆ మంది అది వేసుకుంటారు, పసరికల మంది వేసుకుంటారు. అది మనం ఎంకరేజ్ చేయొద్దు, మనకు తెలుసు. ఈ టెక్నాలజీ యుగంలో మాత్రం మనం ఎంకరేజ్ చేయొద్దు. ఇప్పుడు మనకు మా టీచర్ ఒక ఆయన ఇస్తాడు మందు, ఎందుకంటే తరతరాల నుంచి వస్తుంది, తర్వాత టీచర్ అయ్యండి. చెట్టు మందు ఉంటుంది, కానీ కాదు. ఇప్పుడు అది ఇచ్చేది మంత్రం అనేది ఏంటంటే సార్, మంత్రం అనేది ఒక్కటే. ఆయన వేసే విచిత్రమైన శబ్దాలకు ఈయన మైండ్ ఫీజ్ అయ్యి హార్ట్ బీట్ తగ్గుతుంది, కొద్దిగా ఎక్కువసేపు బతకడానికి ఛాన్స్ ఉంటుంది, టెన్షన్ ఉండదు. అంతే, అది అట్లుండదు. ఫైదర్లెస్ అయితే ఫస్ట్ పాయింట్ అది సార్. ఇప్పుడు ఇంత క్లీన్గా మనం చెప్పగలిగితే పిల్లవానికి ఇది సార్ ఇది గిట్నే ఎందుకు చేయాలి, ఇప్పుడు ఇది ఉంది, ఈ టేబుల్ ఇన్నే ఉండాలనా, ఎందుకు ఉండదు, మేము మా స్కూల్ పోగా టేబుల్ తీసి ఆ గోడకి పుసకేసినాం, ఆడెందుకు వేస్తున్నాం. క్వశ్చనింగ్ స్కిల్ ఎందుకు, ఏమిటి, ఎలా అని డెవలప్ చేస్తే రే అడగంగానే కూర్చోరా అంటే అయిపోయా, ఏముండదు ఆడ. ఎందుకు యాంటీబయాటిక్ ఎందుకు ఉంది, ఏం సంగతి. ఇప్పుడు దెబ్బ తాకుతుంది సార్, మామూలుగా పూను తీసి పెడతారు, ఎమ్మటే పిల్లలు పెడతారు, ఏముంటుంది అలా నీకు ఎమ్మటే దాంట్లో ఉన్న రసాయనాల వల్ల నొప్పి తగ్గుతుంది. కొద్దిగా పసుపు పెడతావు, పసుపు ఎంత యాంటీబయాటిక్ ఎంత తొందర తక్కువ అవుతుంది. ఆ విధంగా చెప్పాలి. మనకు పెళ్ళిళ్ళప్పుడు మామిడాకులు పెడుతున్నాం, ఎందుకు పెడుతున్నాం, ఆక్సిజన్ లెవెల్స్ ఇప్పుడు అంతెందుకు, మనకి ఇంత ఓపెన్ ఉంది ఇట్లుంది కనుక బాగా గట్టిగా మనం అనుకున్న విధంగా ఎండగొట్టి ఉంటే మనకు కూడా ఇబ్బంది అవు. ఫస్ట్ ఫ్లోర్ కనుక ఆక్సిజన్ లెవెల్ తగ్గినప్పుడు ఇబ్బంది అవుతుంది. అంతమంది ఒకేసారి ఇంట్లోకి వచ్చినప్పుడు అసలు కనీసం మళ్ళీ ధూపదాయక నైవేద్యాలు అవన్నీ ఉంటాయి, ఆ పోగ ఈ పోగ వంట పోగ అన్నీ ఉంటాయి కనుక మామిడాకులతో నింపి పెడతారు. ఎందుకంటే అది వాడిపోయినాక వారం రోజుల దాకా కూడా ఆక్సిజన్ జనరేట్ చేస్తుంది. ఆ విషయం పిల్లగాని చెప్పాలి. ఇవన్నీ ఏమొస్తాయంటే ఇక అది రన్ 10K రన్ అన్నట్టు అది రన్లో రావాలి సార్. మనకు టక్క ఐడియా వస్తూ ఉంటే వెళ్ళిపోతూనే ఉంటాం. చింత చెట్టును మధ్యలో తీసుకొచ్చినట్టు అట్లే ఉండదు. ఇక అదేంటంటే అప్పుడు ఆ టైంలో మనకు సైన్స్ అంటే మొత్తం అదే సార్. ముందే బాగా ప్రిపేర్ అయ్యి అది తెచ్చి ఇది తెచ్చి చేయాల్సిన అవసరమే లేదు.
ప్రత్యక్షంగా చూపించచ్చు. టీఎల్ఎం వాడాలి, తెచ్చి పెట్టడం వేస్ట్. చేస్తాం సార్, అన్నీ స్టిక్ చేస్తే వేస్ట్. సమయానుకూలంగా వాడగలగాలి. ప్రత్యక్షంగా వాళ్ళ చేతిలో టీఎల్ఎం పెట్టగలిగినప్పుడే రాదు. అయితే అది సార్ ఇంకోటి ఏంటంటే వర్చువల్ రియాలిటీ అని చెప్పినాం కదా సార్ మనం. ఈ ప్రయోగాలు కూడా వర్చువల్గా నేను చేస్తున్నాను భావన కలిగించే విధంగా కూడా కొన్ని ఉన్నాయి వర్చువల్ రియాలిటీలో. తను చేస్తుంటాడు, ఇక్కడ నీ దగ్గర అది ఉన్నట్టే బిహేవ్ ఈడ కూడా జరుగుతున్నట్టు ఫోన్లో చూసుకోవచ్చు. పెద్ద టెక్నాలజీ మనకి ఇవి వచ్చినాయంటే, స్కూల్కి ఇది వచ్చినాయంటే, అంటే నిజంగా నేను చెప్పినవి కాదు, రన్నింగ్ బ్లాక్ బోర్డు కాదు, ఇవి వచ్చినాయంటే అది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాదు ఎప్పుడైతుందో ఏం సంగతో మనం ఉంటామా లేకపోతే పరిసరాలు కలిసిపోతామా తెలియదు. అది సార్ సైంటిఫిక్ టెంపర్ అనుకుంటారు. ఏదైనా ఖచ్చితంగా ఇది ఎట్లా, కానీ దీన్ని వాడడంలో మాత్రం ఉంటుంది సార్. దీన్ని అది ఇక అది ఉన్న కాడ సార్ ఇక జరగాలి అన్నట్టే మనం ఏదైనా ఇప్పుడు ఉంటుంది సార్. ఇప్పుడు నా కాడ పీపీటీ లేవు, అది ఉంది. ఆ ఓటింగ్ అనేది చెప్పాలనుకున్నాను నేను. పీపీటీలో సబ్జెక్ట్ ఉంటే అయిపోతుంది, ఏం చేస్తామని చెప్పలేము. కానీ ఆ ఓట్స్ అని నాకు కూడా ఇప్పుడు వచ్చి కొన్ని నైట్ కొన్ని సెర్చ్ చేసి ఓట్లో అర్థం చేసుకొని చదివించుకోవచ్చు సార్. అది కొద్దిగా అది కూడా చెప్పలేదు అంటే బాగుంటుంది అని. తెలుగులో, ఇంగ్లీష్లో, మ్యాథ్స్లో టీఎల్ఎం వాడతాం. అట్ ద సేమ్ టైం ఈవీఎస్లో ఎలాంటి టీఎల్ఎం ఉంటే బాగుంటుంది అనేటువంటి కాన్సెప్ట్ తోటి మనం ఒక పీపీటీ తయారు చేసినాం. మీ యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఒకసారి వీ హావ్ టు డిస్కస్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ చూడండి ఏమేమి ఉన్నాయి. వాట్ ఈస్ టీఎల్ఎం, ఇంపార్టెన్స్ ఆఫ్ టీఎల్ఎం, టైప్స్ ఆఫ్ టీఎల్ఎం, ప్రిపరేషన్ ఆఫ్ టీఎల్ఎం. What is TLM? TLM refers to the resources and tools used by educators to support students' learning and enhance the teaching process. This is the model. విద్యార్థి ఒక అట్టముక్క ద్వారా ఒక ఇంటి నిర్మాణాన్ని తయారు చేసినటువంటి పిక్చర్. ఇంపార్టెన్స్ ఆఫ్ TLM: engage students and promote active learning, convey complex concepts in clear and concise manner. Third one, cater to different learning styles and abilities. And fourth one, assess student understanding and progress, enhance student motivation and interest. Important of TLM. Types of TLM ఇప్పుడు ఆల్రెడీ మనం చూసుకున్నాం, ఇవన్నీ కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. విజువలైట్స్, పిక్చర్స్, డయాగ్రామ్స్ అండ్ చార్ట్స్ illustrating environmental concepts such as the water cycle, ecosystems and pollution, interactive materials, games, puzzles and quiz that promote environmental awareness and problem solving skills, and real life examples, case studies, videos or stories showcasing local environmental issues and conservation efforts. Hands-on activities లో experiments, models or projects that demonstrate environmental concepts such as recycling, composting or solar energy. It is very very important. నిజ జీవితంలో పిల్లలకు మొక్కలు నాటించడం, కాంపోస్ట్ పిట్ అంటే పరిసరాల్లో ఉన్న ఆకులు అన్నీ కూడా ఒక గుంత తీసి అందులో పెట్టి దాన్ని కూడా మనం ఆర్గానిక్ మెచ్యూర్గా మార్చి ఆర్గానిక్ ఫీడింగ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ 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 అన్ ఇంపార్టెంట్ టాపిక్. నవేడేస్ ఆల్ ఆర్ ఈటింగ్ పెస్టిసైడ్స్ ఫుడ్. వాతావరణం చాలా కాలుష్యమైంది, నీరు భూమి కాలుషితమైపోయింది. మనమందరం కూడా ఎరువుల ద్వారా, పెస్టిసైడ్ ద్వారా చేస్తున్నటువంటి ఆహారాలు తీసుకుంటున్నాం కాబట్టి అనేక రోగాలు వస్తున్నాయి. మన జనరేషన్ అటు ఇటు ముందు పడిపోయినాం, కానీ వచ్చే జనరేషన్ మాత్రం ఆర్గానిక్ ఫుడ్ లేకుంటే వాళ్ళ లైఫ్ స్పాన్ తక్కువైపోద్ది, అనేక రకమైనటువంటి కొత్త జబ్బులు వస్తాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మనం చెప్తే పిల్లవాడికి ఖచ్చితంగా అర్థమవుతుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆర్గానిక్గా ఎట్లా మనం పంటలు పండించేవాళ్ళు అనేటువంటిది మన విలేజ్ బ్యాక్గ్రౌండ్లో మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకొని ఆ పద్ధతులను మనం మళ్ళీ కూడా పునర్జీవింపజేసుకొని ఆ విధంగా మన పిల్లల్ని మనం మోటివేట్ చేయాల్సిన సందర్భం. ఆర్గానిక్ ఫుడ్ అనేది చాలా అవసరం. గాలి, నీరు, ఆహారం, తర్వాత టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్,
ఇవన్నీ కూడా రిసోర్సెస్, వాటి గురించి మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ కాన్సెప్ట్స్ గురించి, రీసైక్లింగ్, ఈ ప్లాస్టిక్ అనేటువంటిది ఎక్కువగా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎక్కువ నిజ జీవితంలో అనేకమైనటువంటి క్యాన్సర్స్, కొత్తగా జబ్బులు వస్తున్నాయి. కాబట్టి దాన్ని నివారించడానికి మన దగ్గర ఎలాంటి పద్ధతులు పాటించాలి, దాన్ని తప్పించుకోవడానికి మనం ఎలాంటి పద్ధతులు అవలంబించాలని చిన్నతనం నుంచే పిల్లలకు చెప్పడం. నెక్స్ట్ కాంపోస్టింగ్, నెక్స్ట్ సోలార్ ఎనర్జీ సోర్సెస్. ఇప్పుడు మన న్యాచురల్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి, వాటిని మనం నిజ జీవితంలో వినియోగించుకుంటే పొల్యూషన్ తక్కువ అవుతుంది. అలాంటి కాన్సెప్ట్లు ఇవన్నీ కూడా పిల్లవాడికి హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ద్వారా, డిజిటల్ సోర్సెస్ ద్వారా, ఎడ్యుకేషనల్ యాప్స్ ద్వారా, ఇవన్నీ కూడా సార్ మీకు చెప్పినాడు, వెబ్సైట్ ద్వారా ఇవన్నీ చేయాలి. కాకపోతే ప్రత్యక్ష అనుభవం ద్వారా పిల్లవాడికి మనం ప్రతి విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మకుండా ఆలోచించి సమాచారాన్ని సేకరించి ప్రయోగాల ద్వారా, సమాచార సేకరణ ద్వారా, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ద్వారా సొంతంగా అనుభవపూర్వకంగా నేర్చుకునేటట్టు పిల్లవాడిని మనం ప్రయత్నపూర్వకంగా ఈ టీఎల్ఎం యూజ్ చేసుకుంటూ మనం చేసుకోవాలి. చూడండి ఇక్కడ టీఎల్ఎం విత్ పేపర్స్, పేపర్ బోట్స్ తయారు చేయడం, ఫ్రాగ్. ఇక్కడ పాప ఇక చూడండి, ఇక్కడ ఎంత అద్భుతమైన పిక్చర్ అంటే, ఇప్పుడు ఇస్తారాకులు మన చిన్నతనంలో అందరం కూడా మనం ఇస్తారాకులనే తిన్నాం. ఈ రోజులో ఆ ఇస్తారాకులు పోయి ఏమైనాయి అంటే పేపర్ ప్లేట్స్ అయినాయి. పేపర్ ప్లేట్ మీద చందని ప్లాస్టిక్ పొర వస్తుంది, దాని మీద వేడివేడి ఆహార పదార్థాలను వేసి మనం తింటే ఖచ్చితంగా మైక్రో ప్లాస్టిక్స్ మన బాడీలో చేరి ఖచ్చితంగా కొత్త రోగాలు వస్తాయి. విధి లేని గతి లేని పరిస్థితులలో ఇలాంటి మీటింగ్లో కూడా మనం తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి ప్లేట్లను తింటున్నాం, మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం. బాధ అవుతుంది, కానీ తినాలి, ఆకలి అవుతుంది, తప్పనిసరి పరిస్థితుల్లో తింటున్నా. నేను ఛాయ్ బంద్ చేసిన, ఈ ప్లాస్టిక్ కప్లో ఛాయ్ బంద్ చేసిన. ఎవరు అంటే నాకు రోల్ మోడల్ సార్ ఉన్నది, కాకపోతే కొద్ది వాస్తవానికి మన పిల్లవాడికి మనం చెప్తున్నాం ప్రతిరోజు ప్లేట్ తెచ్చుకుంటున్నాం, గ్లాస్ తెచ్చుకుంటున్నాం. అవకాశం లేక మనం తప్పనిసరి పరిస్థితుల్లో అవలంబిస్తున్నాం. కాకపోతే అలాంటివి తగ్గించుకోవాలని మనం పాటించాలి సార్. నేను పాటించిన సార్ మా చంద్రశేఖర్ రెడ్డి సారు ఈమె మీటింగ్ అవుతుంది. సార్ మనం ఎంత సంపాదించినా ఏం చేసినా చివరికి మనకు కాత్రం గాలి, నీరు, ఆహారం కావాలి. ఈ ఆహారాన్ని మాత్రం మనం వీలైతే ఆర్గానిక్ రైతులు, ఈ మధ్య ఆర్గానిక్ సేద్యం చేస్తున్న రైతులు అవేర్నెస్ ఎక్కువగా ఉంది. ఐఎమ్ ఆల్సో ఆర్గానిక్ ఫార్మర్ అండ్ ద టీచర్ కన్వర్టెడ్. ట్రైనింగ్లో ఒక ప్లేట్ తెచ్చుకుంటూ కప్పు కూడా, చాయ్ కూడా సపరేట్ కప్పు దేశీ విత్తన మేళలో నేను అటెండ్ అయినాను, దేశీ విత్తనాలే తెచ్చినాను. ఈసారి దేశీ విత్తనాలు పండించి నా నియర్ అండ్ డియర్ వాళ్ళకు, కుటుంబ సభ్యులకు పంచుతున్నా. నేను కూడా ఒక్కొక్క స్టెప్ అవుతున్నా. అంటే నాకున్న నేటివ్లో మా పూర్వీకుల నుంచి వ్యవసాయం ఉంది కాబట్టి నేను కొంచెం ఇంట్రెస్టెడ్గా నేను ప్రయత్నపూర్వకం చేస్తున్నా. నేను 100% సక్సెస్ అవుతా. అవి వచ్చినప్పుడు వీడియో తీసి వీలైతే మన మిత్రులకు కూడా నేను ఇచ్చే అవకాశం ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం. టాయ్ బేస్డ్ పెడగాగిలో వాట్ ఈస్ టాయ్, ఇంపార్టెన్స్ ఆఫ్ టాయ్స్ ఇన్ ఎడ్యుకేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్. Toys are an important part of childhood as they educate the child on basic psychological and mental and emotional developments. That is the main important toy-based pedagogy. Importance of toys, development different skills in students, conflict resolutions, promoting cognitive development, encouraging creativity and imagination, developing problem-solving skills, and fostering social interaction and communication, providing entertainment and relaxation. Value in toy-based pedagogy. చూడండి, ఒక బాబు మన పాఠశాలలో ఒక నాగలి అనేటువంటి దాన్ని చెక్క ద్వారా తీసుకొని వచ్చిండు. షేరింగ్ వాల్యూస్ ఇన్ టాయ్స్ బేస్డ్ పెడగాగిలో షేరింగ్ అండ్ కోఆపరేషన్, రెస్పెక్ట్ ఫర్ అదర్స్, creating awareness on environment, development of motor skills, contributing holistic development of child. Types of toys చూడండి ఒకసారి. Static toys, dynamic toys.
static toys such as kites, dolls, animals, birds, etc. These toys can be made of clay, bamboo, paper, metal, any local available materials, and dynamic toys, moving and sound, light producing toys. Example, damarka or drum, spinning top, moving vehicles, moving dolls. It is uses for electronic goods some also, including in dynamic toys. Different toys చూడండి, ఇక్కడ ఐడల్స్ మనం డిస్కషన్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకా మనం ఏం చేస్తాం, అగ్గిపెట్టెలతోటి రైలు డబ్బాలు తయారు చేస్తాం, టాకింగ్ ట్రైన్ అలాంటివి తయారు చేస్తాం. ఇక్కడ చార్ట్స్ ద్వారా లేదా ఈ యొక్క అట్టల ద్వారా మోడల్ చేస్తాం, ఇస్తారా. కానీ ఏం చేసినా ఇంటి దగ్గర నోముకుంటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంత దూరం పోయినా కానీ ఈ పచ్చనాకులు తేవాలని అంటారు. ఇంటి దగ్గర పోయి ఖచ్చితంగా మర్రి ఆకులు లేకపోతే ఈ ఆకులు తెచ్చి అరిటాకులో భోజనం చేస్తే చాలా ఆరోగ్యానికి మంచిది. అరిటాకులో ఆయుష్ పెడుతుంది అట్లా. అలాంటి పూర్వకాలం నుంచి ఇక్కడ బాంబు టాయ్స్లో వెదరు బుట్టలు వెదర్ ఎక్కువ ఉన్న దగ్గర ఈ విధంగా టాయ్స్ తయారు చేస్తున్నారు పిల్లలు. ప్రిపరేషన్ ఆఫ్ టాయ్స్, బాంబు టాయ్స్ అండ్ పేపర్ బేస్డ్ టాయ్స్. This is the TLM, different toys and TLM models and importance of TLM. This is the TLM. ఈ పిల్లల ద్వారా పిల్లల చేత పిల్లల కొరకు పర్యావరణంకు అనుకూలంగా ఎకో ఫ్రెండ్లీ నేచర్ని ఒక సైన్స్ టీచర్గా మనం చేస్తూ ప్రత్యక్షంగా పిల్లల చేత చేపిస్తూ పిల్లల్ని ప్రకృతిలోకి తీసుకెళ్ళి ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేసేటట్టు మోటివేట్ చేసి కొత్త ఆవిష్కరణలు చేసేటట్టు మన పిల్లల్ని మనం మోటివేషన్ చేయాల్సిందిగా మీరు ఒక్కసారి సమన్వయంగా కోరుకుంటూ వేడుకుంటూ అందరం కూడా ఈరోజు నుంచి సైన్స్ టీచర్గా పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి కొత్త ఆవిష్కరణలు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఏది ఉపయోగపడుతుంది, పేపర్ తోటి ఏం చేయగలిగితే అది చేయండి. టాయ్స్ లేకపోతే టీచింగ్ ఎయిడ్స్ కావచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు మనం టాయ్స్ని. ఆలోచించండి వినూత్నంగా, క్రియేటివిటీ, ఈవీఎస్ని ఉపయోగించండి. వెరీ గుడ్. సార్ కత్తి పడవ చేసిండు. కత్తి పేరు రాయండి సార్, దాని మీద మీ గ్రూప్ పడ. సార్ తొందరగా చేసిండు, ఇంకోళ్ళు ఎవరైనా చేయగాలని సార్ తొందరగా చేసిండు. కత్తి లేని పడవ, కత్తి పడవ. సార్ వెంకరమణ సార్ ఏం చేస్తారు, ఆల్రెడీ ఫిక్స్ చేసుకుని కత్తి పడవ అని. తెరచాప పడవ చేస్తున్నాం సారు. కెమెరా చేస్తారా? కెమెరా చేస్తారా? కప్ప ఎవరన్నా చేయగలుగుతారా? ప్రయత్నం చేయరు. కప్ప అలా ఉన్నది, మనం ఆలోచిస్తే వస్తుంది సార్. కొద్దిగా మధ్యలో రంధ్రం పెట్టి ఇట్లా అనేది కదా. కెమెరా వచ్చింది మేడం. ఫోటో రాకెట్ సార్. రాకెట్లో 2 రకాలు ఉంటాయి. పేరు రాయండి సార్, పేరు రాయండి జరా దయచేసి, మా కోసమే పేరు రాయండి అన్న. పేరు రాయి, ఇద్దరు పేర్లు రాయరి. ఓకే. ఒట్టి పడవలు చాలా వస్తున్నాయి. వర్షాకాలం అని పడవలు తయారు చేస్తారు అందరూ. చూడండి సార్, వినూత్నంగా ఏమన్నా అయితే ఏమో. నా పేపర్ ఇలా నీకు ఏనా? వచ్చింది దాని లోపల రమ్మని. బిస్కెట్ ఇవ్వాలి కాబట్టి అట్లానే తీసుకొని ఎట్లా పోతారు కదా కొంతమంది.
చేయాలి